లూకా సువార్త 18వ అధ్యాయం గమనించండి దేవుని బిడ్డరా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక విషయాన్ని నేర్పించడానికి యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏ విషయాన్ని నేర్పించటానికి ఉపమానం చెప్పాడు అంటే, ఉపమానం గురించి అలా ఓకే, దాన్ని పక్కన పెడదాము. అసలు ఏ విషయం నేర్పించడానికి ఉపమానం చెప్పాడంట అంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నీవు నిత్యము ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పలు కొడదాం. నిత్యము ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పలు కొడదాం. నిత్యము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటే ఒక విషయాన్ని గూర్చి మాటి మాటికి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలంట. మనకి మాటికి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే మనకి సంతోషంగా ఉంటుందా? అడగబుద్ధి అవుద్దా? వినాలి జాగ్రత్తగా. ఇక్కడ చాలా చాలా మంచి కిటుకు మీకు ఈరోజు నేర్పించాలని పరిశుద్ధాత్మ కోరుతున్నాడు. చాలా మంచి విషయం ఇది. రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు ప్రార్థన చేసేవాళ్ళు. మాటికి ప్రార్థన చేసే వాళ్ళలో రెండు రకాలైన ప్రజలు ఉంటారు. ఒకటేంటంటే చేసి ఏందయ్యా ఇంకెంతకాలం ప్రార్థన చేయాలా, అబ్బా చేసి అయిపోతుంది, తీసుకొస్తుంది, ఆయన కనుకరించడే. ఇది ఒక రకమైనటువంటి ప్రార్థన చేసే గుంపు. ఇంకొక ప్రార్థన చేసే గుంపు ఏంటంటే, అడుగుతూ ఉంటే ఇంకా అడుగుతూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే, అడుగుతూ ఉంటే ఇంకా ఉత్సాహం కలుగుతుంది. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. ఆ అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ఉత్సాహం, ఇంకా ప్రోత్సాహం, ఇంకా ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. అదిగో అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు నీ యేసుకి ఇష్టమైన వారు. అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు నీ ప్రభువుకి ఇష్టమైన వాళ్ళు. అలాగా ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళని గురించి యేసు ప్రభు అన్నాడు, వాళ్ళు విశ్వాస సహితమైన ప్రార్థన చేసేవాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవ ఉంది. నీవు ఉన్నటువంటి ప్రాంతంలో 4 మాత్రమే చర్చికి వస్తున్నారు, లేకపోతే నువ్వు ఉన్న ప్రాంతంలో 10 మంది మాత్రమే చర్చికి వస్తున్నారు. ఏందయ్యా ఏంది బాధ? అలా చేయకూడదు ప్రభా. ఈ 10 మందిని విశ్వాస యోధులుగా చేయి, ఇంకా అనేక మంది సమకూర్చు ప్రభా. నేను ఇక్కడున్నటువంటి ఈ కొద్ది నంబర్ని చూడట్లేదు ప్రభా, నువ్వు ఖచ్చితంగా చేస్తావు, నువ్వు ఇస్తావు, నువ్వు చేయగలిగిన దేవుడివి అని పదే నువ్వు ఉన్న గ్రామాన్ని గురించి, నువ్వు ఉన్నటువంటి పట్టణం గురించి పదే ప్రార్థన చేసుకుంటా వెళ్తున్నావు అనుకో, ఇంకా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అది పనిచేసే విశ్వాసం. హల్లెలూయా. అది పనిచేసే విశ్వాసం. హల్లెలూయా. ఒక ఆమె ఉందట, విధవరాలట. ఆమె జడ్జి గారి దగ్గరికి వెళ్తుందట. ఆయన న్యాయం తీర్చగలిగినటువంటి వాడు అని ఆమెకు తెలుసు. ఆమె వెళ్ళి మాటికి వెళ్ళి, అయ్యా జడ్జి గారు నాకు న్యాయం తీర్చయ్యా అని అడుగుతుంది. ఆ జడ్జి ఎవరికి భయపడ్డా, ఎవరిని లెక్క చేయడు. ఏమో మాటికి వెళ్ళి అడుగుతున్న వలన ఆయనకి, అరే బాబు ఏం అసలు నాకు నిద్ర లేకుండా చేస్తుంది, లాభం లేదు, ఈమెకి త్వరగా న్యాయం తీర్చేస్తాను, ఆమె కేసుని క్లోజ్ చేసేస్తాను అని అనుకొని ఆమెకి న్యాయం తీర్చేశాడట. యేసు ప్రభు ఆ మాట చెప్పి ఆ తర్వాత ఏమన్నాడంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు, దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. గట్టిగా ప్రార్థన ఒక వ్యాజ్యం. గట్టిగా చెప్పండి కొట్టు. ప్రార్థన ఏంటి? ఒక వ్యాజ్యం.
మాటి మాటికి అడుగుతానే ఉండాలా. ఎందుకు మాటికి అడుగుతూ ఉండాలి? అంతకుముందు చెప్పాను, మాటికి అడగటం వల్ల మనకు క్లారిటీ వస్తుందని, అలా కొన్ని విషయాలు చెప్పాను. కానీ ఇక్కడ ఈరోజు చెబుతున్న విషయం వేరు. మనము ఒక విషయాన్ని గురించి అది దేవుని చిత్తము అని మనకు తెలిసిన తర్వాత దాని గురించి మాటికి మనం అడగాలి దేవుని. అలా మాటికి అడగటం వలన అప్పుడు అప్పు ఉంది, అప్పు తీరటం దేవుని చిత్తమా కాదా అంటే 100% దేవుని చిత్తం. నీ భార్య నీ భర్త రక్షించబడటం దేవుని చిత్తమా కాదంటే 100% దేవుని చిత్తం. హల్లెలూయా. నీకు ఆరోగ్యం కలగడం దేవుని చిత్తమా కాదంటే 100% నీకు ఆరోగ్యం కలగడం దేవుని చిత్తం. ఎప్పుడైనా కానీ కొన్ని అనారోగ్యాల విషయంలో దేవుడు మాట్లాడతాడు మనతోటి. లేదు, నేను ఇలానే ఉంచుతాను, అది నా చిత్తం అని చెబుతాడు. ఏది అంటే ఒక 1000 రోగాల్లో ఒక్క రోగం గురించి మాట్లాడాలి. 10,000 రోగాల్లో ఒక్క రోగం గురించి మాట్లాడతాడేమో అంతే. 10,000 రోగాల్లో ఒక్క రోగం గురించి మాట్లాడతాడేమో అట్లా. అంతేగాని ఆయన ఇప్పుడు పౌలుకంట దేవుడు ముళ్ళు పెట్టాడంట. ఇక ప్రతి ఒక్కడో ఈ ప్రార్థన చేసి దేవుడి దగ్గర స్వస్థత పొందుకోలేక, అవిశ్వాసం లేక నాకు ముళ్ళు పెట్టాడు యేసయ్య, ముళ్ళు పెట్టాడు, అబ్బా అంతే ముళ్ళే ఉండవు. అట్ట ముళ్ళు పెట్టాడు యేసయ్య అనుకునే వాళ్ళు చాలామందికి నేను ప్రార్థన చేసి స్వస్థత వచ్చింది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సో కాబట్టి మీరు అలాగ రాజీ పడాల్సిన పని లేదు. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే, పౌలు కూడా ఆయనకు ఆరోగ్యం బాగోపోతే ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, కాదులే ఆ ఒక్కదాన్ని అటు ఉంచుతాలే అని అన్నాడు. ఏదో ఒకటి అని చెప్పిన దాకా మాత్రం ఎడతెగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము ఎడతెగక ప్రార్థన చేయటం అనేటటువంటిది కనుక మనం చేస్తూ ఉంటే, దివారాత్రులు దేవునికి మొరపెట్టడం అనేది కనుక మనము చేస్తూ ఉంటే, అప్పుడు మనకు ఒక బలమైన రహదారి పరలోకానికి మనకు ఏర్పాటు అవుతుంది. వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది ఈ మాట. అరే తమ్ముడా, నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే దేవునికి నీకు మధ్య ఒక సన్న కాలిబాట కాదు ఏర్పడేది. సన్న కాలిబాట కాదు, ఒక పెద్ద రహదారి ఏర్పడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అనేకమైన దీవెనలు, వనరులు అలాగ నీకు వచ్చేస్తూ ఉంటాయి, నీ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి, నీకు వచ్చేస్తూ ఉంటాయి. కనుక ఎడతెగకుండా ప్రార్థన చేయటం అనేటటువంటిది దేవుడు మనకి నేర్పిన ఒక గొప్ప పాఠం. హల్లెలూయా. హల్లెలూయా. మీకు మాట చెప్పనా, ఇది ఈ స్లాబ్ ఈ సెకండ్ అంటే ఫస్ట్ ఫేజ్ కాకుండా మిగిలిన ఫస్ట్ అంతకుముందు ఏంటంటే ఈ 90 అడుగుల పొడవులో 30 అడుగులు వరకే వేశాం స్లాబ్. ఆ తర్వాత మన చర్చి పొడవు, స్థలం పొడవు 90 అడుగులు. ఈ 90 అడుగులు పొడవు ఉన్న చర్చిలో దేవుడు మొట్టమొదట 30 అడుగుల వరకే మనం ఏం వేసామంటే స్లాబ్ వేసాం. ఆ తర్వాత పైన స్లాబ్ వేసాం. ఆ తర్వాత పైన రేకులు వేసాం. ఆ పై రేకుల్ని మందిరం అనుకుని అక్కడ కొంతకాలం ఆరాధన చేసాం. ఇది అనిపించి దేవుని చిత్తం కదా అని వేసేసాం. వేసిన తర్వాత ఇంక లేదు, 7 సంవత్సరాల దాకా దేవుని స్తోత్రం లే చేస్తానే ఉన్నాం. ఎందుకని అన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి? వేసిన తర్వాత అటు ఇటు వేసిన తర్వాత అటు ఇటు స్లాబ్, ఈ బుట్ట స్లాబ్లు వేసాం, కానీ అసలు మెయిన్ స్లాబ్ లేదు. ఎన్ని ప్రయోగాలు చేశామో ఈ స్లాబ్ లేక. రేకులు ఫస్ట్ ఏం చేసాం, పందిర్లు వేసాం, అవి లేచిపోయినాయి. టెంట్లు వేసాం, అవి చినిగిపోయినాయి. ఏడుస్తానే ఉండాల్సిన పరిస్థితులు. టెంట్లు వేసాం, అవి చినిగిపోయినాయి. వారికి డబ్బులు లేక మనం సొంతంగా మళ్ళా టెంట్లు కొన్నాం, అవి పోయినాయి. రేకులు వేసాం. ఒకానొక దినాన దేవుడు ఒక అద్భుతం చేసి, హల్లెలూయా, మళ్ళా తిరిగి ఎవరైనా ఇచ్చారా? పెద్దవాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చా? లేదు. ఎవరైనా ఇచ్చారా? లేదు. మనమే ఉపవాసుని ప్రార్థన చేస్తాడు. దేవుడు మాట్లాడితే దేవుడు మాటకు లోబడి ధైర్యంగా అడుగులు ముందుకేస్తే 16 లక్షలు ఏమో ఖరీదయ్యేటటువంటి దాన్ని ఏదైతే అడుగు ముందుకేస్తే
అప్పుడు దేవుడు చక్కగా ఈ యొక్క స్లాబ్ను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ స్లాబ్ వేసే రోజు దట్టమైనటువంటి మేఘాలు, వర్షం పడే పరిస్థితి. అందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే యేసు నామములో వర్షం ఆగిపోను కాకంటే వర్షం యేసు నామములో ఆగిపోయింది. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. నిన్ను కనుమరుగు చేయుదుననే వారెదుట ఎనలేని వృద్ధి చేయు దేవా. అనేక మంది ప్రార్థనా పరులు కాకపోవటానికి కారణం ఏంటంటే ఇక్కడ ఫెయిల్ అవ్వటమే. ఇక్కడ ఎడతెగకుండా ప్రార్థన చేయటం అనే విషయంలో ఫెయిల్ అవ్వటం వలన వాళ్ళు ప్రార్థన మీద విశ్వాసాన్ని కోల్పోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వినండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి సేవకు వెళ్ళటానికి మునిపే అతడికి ఈ ఎడతెగకుండా దేవునికి ప్రార్థన చేయటం అనేటటువంటిది అతనికి బాగా అలవాటు అవ్వాలి. అలాగా ఎడతెగకుండా ప్రార్థన చేయటం అనేది ఆ వ్యక్తికి అలవాటు అవ్వకపోతే, అది బాగా అతని నరాల్లో ఇంకకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా సేవను వదిలేస్తాడు. దానికి ఆమె లేకపోతే ఆయన చెప్పే మాట ఏంటయ్యా అంటే, వింటున్నారా అన్నమాట, ఏంటయ్యా అంటే అక్కడ జరగట్లేదన్న, అసలు దేవుని చిత్తం కాదేమో. అది దేవుని చిత్తం కాకపోయినా నువ్వు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తానే ఉండాలా. చేస్తూ ఉంటే అప్పుడు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళమని దేవుడు చెబుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టరు నాయన. హల్లెలూయా. విశ్వాసులు బాధించకుండా ఎక్కడుంటారు? అసలు ఏ సంఘంలోనైనా విశ్వాసులు పాస్టర్ గారిని బాధించకుండా ఉంటారా? ఏ కుటుంబంలోనైనా తల్లిదండ్రుల్ని బాధించని కొడుకులు కూతురు ఉంటారు? అబ్బాయి అరే ఉంటారు నాన్న. అసలు బాధ పెట్టని కొడుకు కూతురు ఉండరు. అట్లాగే సంఘంలో పాస్టర్ గారికి తలకాయ నొప్పులు తేనటువంటి విశ్వాసి ఎవరుంటారు? అదొక భ్రమ. ఏంటి? పాస్టర్ గారికి వాళ్ళ వలన ఎటువంటి తలకాయ నొప్పులు ఎవరు చెప్పారు? ప్రతి వాళ్ళు ఏడిపించుకొని తింటానే ఉంటారు, కాల్చుకు తింటానే ఉంటారు, రకరకాలుగా కాలుస్తారు పాస్టర్ గారిని. వాళ్ళు ఎంత కాలుస్తున్నా, ఎంత బాధ పెడుతున్నా తండ్రిగా నువ్వేం చేయాలంటే వారి కోసం ఎడతెగకుండా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మీద అలుగుతారు వాళ్ళు? వాళ్ళకి ఎవరున్నారని? వాళ్ళకి ఎవరు లేరు. వాళ్ళు అలిగినా నీ మీద అలుగుతారు, వాళ్ళు ఎవరి మీద అలగరు. కాబట్టి సేవకుడిగా నువ్వేం చేయాలయ్యా అంటే, నిరంతరం ఏం చేయాలయ్యా అంటే విజ్ఞాపన చేయటం అనేది నీకు ఒక బలమైన అలవాటు అవ్వాలి. ఎడతెగకుండా ప్రార్థన చేసే అలవాటు కనుక ఒక వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తి ఆత్మలను సంపాదించలేడు. ఒకవేళ ఆత్మలు సంపాదించినా వాళ్ళని మొయ్యలేడు. వీడు కష్టపడి ఆత్మను సంపాదిస్తాడు, అలాగా వాళ్ళని భరించలేడు. కాబట్టి వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోతారు. వాళ్ళు వేరే చోటకి వెళ్తే మనం ఏం చేస్తామంటే ఆ పాస్టర్ని తిడతాం. లేకపోతే ఇది రీజన్ అది కాదు. మ్యాటర్ ఏంటంటే ప్రతి సేవకుడు, మీలో చాలామంది వాక్యం చెప్పే బిడ్డలు కదా, మీలో చాలామంది ప్రీచింగ్ సెంటర్స్కి వెళ్తున్నారు కదా బిడ్డలారా, ఒకసారి తండ్రి మాట వింటారా? మీరు వెళ్తున్నటువంటి మీ సెంటర్ కోసం, అమ్మా మీరు వెళ్తున్నటువంటి మీ యొక్క సండే స్కూల్ కోసము ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారా? అన్నా వెళ్తున్నానన్నా, వాళ్ళు రాట్లా, ఆగిపోయారు. ఆ బచ్చం అదేనా, ఆ బచ్చం రాట్లే. వాళ్ళు రాకపోయినా ఎడతెగక ఆ గ్రామం కోసం, ఆ సెంటర్ కోసం అలాగా ప్రార్థన చేస్తూ ఉంటే, తాను ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రులు వారి గురించి మొరపెట్టుచున్నగా వారికి న్యాయము తీర్చడా? తప్పక న్యాయము తీర్చును, తప్పక న్యాయము తీర్చును, తప్పక న్యాయము తీర్చును. హల్లెలూయా. నీ కొడుకు గూర్చి, నీ కూతురు గూర్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు వింటలేదా? ఎలా పడితే అలా బ్రతుకుతున్నారా?
నువ్వు ఎడతెగక ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి. తప్పక నీ కొడుకు, తప్పక నీ కూతురుని నీవు పొందుకుంటావు. దేవుని కొరకు పెంచగలవు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అలాగ ప్రార్థన చేయకపోతే ఈరోజు నేను అలాగ ప్రార్థన చేయకపోతే ఈరోజు నాకు మంచిని ఇచ్చేటటువంటి బిడ్డ నాతో ఉండేవాడు కాదు. ఎందుకు చెప్తున్నా? సేవకునిగా మన బిడ్డల కోసం ఎడతెగక ప్రార్థన చేయటం, ప్రతి కుటుంబం కోసం ఎడతెగక ప్రార్థన చేయటం, వాళ్ళు మాట విన్నా వినకపోయినా వారి కోసం ఎడతెగక ప్రార్థన చేయటం, నీ కడుపులో పుట్టిన బిడ్డల కొరకు ఎడతెగక ప్రార్థన చేయటం, నీ భర్త కొరకు ఎడతెగక ప్రార్థన చేయటం. దీన్ని నువ్వు ఆపకూడదు. ఇందుకొరకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని నువ్వు గమనించాలా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, స్విచ్ చేస్తే లైట్ వెలగాల, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగాల, మోటార్ తిరగాల, స్విచ్ చేస్తే మోటార్ తిరిగి నీళ్లు రావాలా, అంతే. ఇమ్మీడియట్గా జరగాలి ఏదైనా. కానీ పరలోక సంబంధమైన విషయాలు అలా ఉండవు. పరలోక సంబంధమైన విషయాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి, అలా కర్ర జాపగానే సముద్రం రెండుగా చీలిపోవటం, ఇన్స్టెంట్గా జరుగుతాయి. కొన్ని యేసుప్రభుడు చేయి పెట్టగానే ఇమీడియట్గా బాగుపడటం కొన్నిసార్లు జరుగుతుంది. కొన్నిసార్లు మాటి మాటికి ప్రార్థన చేయటం. హల్లెలూయా. అయితే ఈ మాటికి ప్రార్థన చేసే వాళ్ళలో కెవిన్ ఇద్దరున్నారని చెప్పే కదా, ఒక బ్యాచ్ ఏంటంటే చేసి విసిగి అలిసిపోయేవాళ్ళు, వాళ్ళు ప్రార్థించటంలో ఓడిపోయినటువంటి వాళ్ళు. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నా దేవుడు అంటున్నాడు, వాళ్ళని నేను ఉజ్జీవింపజేయబోతున్నాను, వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని తిరిగి నేను పునరుద్ధరించబోతున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఉదయం పూట గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సేవకుడు కన్నీళ్లతో చెప్తున్నాడు ఈ మాటలో. మిమ్మల్ని దేవుడు ప్రిస్కిల్లా నీ గురించి చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. కోల్పోయినటువంటి స్టాండప్, కోల్పోయినటువంటి ఆ యొక్క కళని దేవుడు తిరిగి నీకు పునరుద్ధరించబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎడతెగక నువ్వు ప్రార్థన చేయబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా చాలామంది గురించి ఇప్పుడు నేను చెప్పగలను. నువ్వు కూడా అదే ఎడతెగక ప్రార్థించారు మీరు. అయితే పరిశుద్ధాత్మ అంటున్నాడు, నా బిడ్డల యొక్క ప్రార్థనా జీవితాన్ని నేను పునరుద్ధరించబోతున్నానని చెప్పు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? బాధతో ప్రార్థన చేయాలి. అంటే అది జరిగించు ప్రభా అని కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. కానీ నిరాశ ఉండకూడదు. అందులో ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలా. ఏముండకూడదు? నిరాశ ఉండకూడదు. ఏముండాలి? భారం ఉండాలి. తప్పకుండా దేవుడు నా లోను తీరుస్తాడు. ఆమేన్. ఏముంది అందులో? తప్పకుండా దేవుడు నా లోను తీరుస్తాడు అని ప్రార్థన చేస్తా. మాటికి వెళ్ళి ప్రార్థన చేయటంలో ఏముంది అంటే విశ్వాసం ఉంది. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. కొడుకు వస్తాడు, వచ్చి నాన్న నాకు 5 రూపాయలు ఇవ్వా, నాకు 5 రూపాయలు. ఎప్పరా అబ్బా, నాన్న ప్లీజ్ నాన్న, 5 స్టార్ చాక్లెట్ నాన్న. అరే పురా బో అన్న. మళ్ళీ పోతావంటే మళ్ళీ నువ్వు గమనించు, నువ్వు అసలు 5 స్టార్ చాక్లెట్ ఇస్తాను అని నువ్వు అనుకోలా. అసలు నువ్వు ఎంత ఇవ్వకూడదు అనుకున్నా, లాస్ట్ మాది ఇచ్చేస్తాను. నీ నిర్ణయాన్ని వాడి పట్టుదల మార్చింది. అవునా కదా? అదిగో అట్లా అడగాలంట తండ్రిని. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము అన్ని ముందే చెక్ చేసుకున్నాంగా, ప్రార్థన అంశాలన్నీ ముందుగా చూసుకుంటాంగా, చెక్ చేసుకుంటాంగా. ఎప్పుడైతే మనం అడుగుతున్న అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, మనము అన్ని వాక్య ప్రకారం అడుగుతున్నామా లేదని చెక్ చేసుకొని అడిగితే మనకు ఒక దమ్ము ఉంటుంది. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆమె ఎందుకు ఇవ్వడం? ఇవ్వాల్సిందే. ఏదో ఆయనకి టైము, ఆయన టైం ఆయనకు ఉంటుంది కదా.
ఆయన టైంలో ఆయన ఇస్తాడు, నేనైతే వదలను. నీకు అర్థమవుతుంది చెప్పేది? నీకు ఇప్పుడు ఈ స్లాబ్ ఇస్తాడు అంతే, ఎందుకు ఇడు ఆయన టైంకి ఆయన ఇస్తాడు, కానీ ఇచ్చినాక నేనైతే వదలను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మనము ఒకటి దేవుని చిత్తమని మనకు తెలిసిన తర్వాత ఇక మనం ఏం చేయకూడదు, నిరాశ పడకూడదు. నా పాయింట్ ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలా, నిరాశ పడకూడదు. అప్పుల విషయంలో అసలు నిరాశ పడకూడదు. ఎందుకంటే అప్పు కలిగి ఉండటం దేవుని చిత్తం కాదు. నీకు ఇల్లు లేదనుకో, ఇల్లు లేదు అని నువ్వు అసలు సమస్య లేదు, నీకు సొంత ఇల్లు కలిగి ఉండటం దేవుని యొక్క చిత్తం. ప్రార్థన చేస్తూ ఉంటామే కంటిన్యూస్గా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే కొంతకాలానికి ఎందుకురా నీకు ఇల్లు అని అన్నాను అనుకో, మంచి స్తోత్రం లేదు. అంటే నీ ప్రార్థనని దేవుడు వినాలి జాగ్రత్తగా. నువ్వు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉంటే మూడు విషయాలు జరగవచ్చు, 2 లేదా 3 విషయాలు జరుగుతాయి. ఒకటి, నువ్వు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉంటే కొంతకాలానికి నీ ప్రార్థనకు జవాబానే వస్తుంది. నువ్వు కంటిన్యూస్గా ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఒకటి, ఆ ప్రార్థనకు జవాబన్న వస్తుంది. లేదు, నువ్వు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉంటే దాని కొరకు కాకుండా వేరే దానికోసం ఆయన నీకు చెప్పి ఏం చేస్తాడంటే ప్రార్థన చేపించి దాన్ని ఇస్తాడు. ఇది కాదరా ఇంకో దానికోసం. లేదు అంటే నువ్వు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు ఇది నేను ఈయనని చెప్తాడు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుద్ది. అప్పుడు దాకా నువ్వు ఆపకుండా ప్రార్థన చేసేటటువంటి దానివైతే, ఆపకుండా ప్రార్థన చేసేవాడివైతే నీవు దేవుని ఎదుట విజ్ఞాపన యోధుడివి. నువ్వు ఒక దానియేలువి, నువ్వు ఒక యోబువి. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. నీ సేవలో నిరాశ, నీ ప్రార్థనలో నిరాశకి, నీ సేవలో నిరాశ వలన నీ ప్రార్థనలో నిరాశ కలిగిందా? నీ ప్రార్థనలో నిరాశ వలన నీ సేవలో నిరాశ కలిగిందా? నీ ప్రార్థనలో నిరాశ వలన నీవు ఆశించిన వాటిని వదిలేసుకున్నావా? కొన్ని నెలలు చేసిన ప్రార్థన ఎలాగ వదిలేయగలుగుతున్నావు? తప్పమ్మా. ఒక స్త్రీ గర్భం దాలిస్తే ఆ స్త్రీ పిల్లవాడిని కంటానికి లేకపోతే పిల్లని కంటానికి ఒక టైం ఉంది. ఆ టైం వరకు ఆమె ఏం చేస్తూ ఉండాలంటే గర్భంలో ఉన్న శిశువుని మోస్తూ ఉండాలి. విజ్ఞాపనాపరుడా, నీవు ఏ అంశాన్నైతే ప్రార్థన చేయటం ప్రారంభించావో దానిని నువ్వు గర్భం దాల్చినట్టు అన్నమాట. నువ్వు చేస్తూ 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 ఉండగా అది నీ లోపల పెరుగుతూ ఉంటుంది. నువ్వు చేస్తూ ఉండగా నిరాశ రాదు, నిస్పృహ రాదు. నిరాశ నిస్పృహ యేసు నామములో ఎదిరించు. ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు ఆశించింది నీకు దొరుకుతుంది. నీవు అడిగినది పొందు వరకు నువ్వు ప్రార్థించాలి. గట్టిగా చప్పలు కొడతాం హల్లెలూయా. అందుకే నీవు సెట్టింగ్ గోల్, నీవు ప్రార్థన అంశాన్ని ఏది పడితే చేయకూడదు. అందుకే నువ్వు ఏమి ప్రార్థన చేశావో అది మొట్టమొదటి నీకు తెలియాలని చెప్పింది. అందుకే హల్లెలూయా. అర్థమవుతున్నానా? దేన్ని పడితే దాన్ని చేయకూడదు ప్రార్థన. ప్రభా సాయం చేయ, ప్రభా జయ, ప్రభా జయ, అట్లా చేయకూడదు. కొన్నైనా నీ జీవితంలో ప్రార్థన అంశాలు ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ అయినా ఉండాలి. ఎడతెగకుండా వదలకుండా ప్రార్థన చేస్తూ ఉంటే అవి నెరవేరుతాయి. నెరవేరిన తర్వాత నువ్వు మర్చిపోకుండా పెద్ద విషయం ఏంటంటే ఆ అంశం నెరవేరిన తర్వాత ఏ ఉద్దేశంతో ఆ అంశం నెరవేర్చబడిందో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి నీ జీవితాంతం పనిచేయాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మర్చిపోకూడదు ఈ మాట. దేవుడు ఈ మందిరాన్ని ఇచ్చాడు, ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఈ మందిరం ఇచ్చాడు ఆనందంగా ఎగిరి గంతులు వేయకూడదు. ఈ మందిరాన్ని ఏ ఉద్దేశంతో ఇచ్చాడు? ఎందుకని ప్రార్థన ఒక ఏం చెప్పాను, ప్రార్థన అనేది ఒక అగ్రిమెంట్. దేవుడు ఈ మందిరాన్ని ఏమని అడిగాం ఇచ్చాడు. ఏ ఉద్దేశంతో ఈ మందిరాన్ని దేవుడు ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని ఈ మందిరం విషయంలో నేనేం చేయాలి,
నెరవేర్చడానికి పని చేయాలి. అంటే అందుకే చెప్పా, ప్రార్థన అనేది ఒక ప్రార్థన అంశాన్ని నువ్వు ప్రారంభించావంటే ఆ ప్రార్థన అంశం నెరవేరినంత మాత్రం అయిపోదు. ప్రార్థన అంశం నెరవేరిన తర్వాత కూడా నీ జీవితంలో ఆ నెరవేరిన ప్రార్థన అంశం కొరకు పని చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయా. నాకు దేవుడు స్విఫ్ట్ కార్ని ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో అనేది గుర్తుపెట్టుకొని ఆ స్విఫ్ట్ కారు ఎందుకోసం ఇచ్చాడో ఆ కారు ఖండమైన దాకా నేనేం చేస్తూ ఉండాలి చెప్పు నాయనా. ఖండమైన దాకా ఏం చేయాలి? ఆ పని చేస్తూ ఉండాలి. ఈ మందిరం ఎందుకు ఇచ్చాడో, ఈ మందిరం నిండిపోయిన తర్వాత ఒరేయ్ ఈ మందిరం ఇంకో పలానా దానికి ఇచ్చేసేయి, ఇదిగో ఇంకో చోట మందిరం స్టార్ట్ చేయన్నదాకా ఈ మందిరం ఎందుకు ఇచ్చాడో ఆ పని చేస్తూ ఉండాలి. అంటే ప్రార్థన అనేది అగ్రిమెంట్ దేవునితో. మన చేయి కలపటం. గట్టిగా చప్పట్లు కొట్టవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. దేవుడు ఒకవేళ నీకు ఆరోగ్యం కోసం ప్రార్థన చేసుకున్నావు అనుకో, బాగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను స్వస్థపరిచానుకో, స్వస్థపరిచిన వెంటనే ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రం వేస్తున్నావు, ఆమేన్, చల్ నీకు నాకు అయిపోయిందిగా. ఆహా అబ్బా, ఆహా అది కుదరదబ్బా. ఎందుకు నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటావు, చేస్తున్నావు, ప్రభా నాకు ఆరోగ్యం ఇస్తే నీ సేవ చేస్తానే అన్నావా బుద్ధి కూడా అన్నవా అనలేదా? అన్నా మరి అంటే చెయ్యరా సేవ. నువ్వు మొక్కుకోకూడదు, మొక్కుకుంటే ఆ మొక్కు తిందాక ఆయన నిన్ను వదిలిపెట్టడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నాకు జాబ్ ఇస్తే సేవ చేస్తా, జాబ్ ఇస్తే సేవ చేస్తా అన్నాం అనుకో, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చిన తర్వాత చూస్తాడు దేవుడు. ఆమేన్. సరే, ఈరోజు నేను మీకు నేర్పించాలనుకున్న అమూల్యమైన సూత్రం మర్చిపోదురే నాన్న. ప్రార్థనలో నిరాశ అసలు రానియకూడదు. అస్సలు నిరాశ చేసుకోకూడదు. నువ్వు ఏ అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నావో వాటి గురించి నిరాశ చేసుకోకూడదు, చేస్తూ ఉండాలి. అందుకనే మనం ప్రార్థన చేయడానికి మునిపే అది దేవుని చిత్తమా కాదా అనేది ఒకసారి క్లారిటీ మనకు ఉండాలి. సరే, మంచిది. మొట్టమొదటి విషయం ఇక్కడ చూడండి, ఇంకా ఒక అద్భుతమైన ఒక మర్మం చెబుతాను దేవుని బిడ్డారా. నేను ఇదే నన్ను భలే ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే, చూడండి, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. అంటే యేసు ప్రభు రావటాన్ని ఆలస్యం చేస్తున్నాడంట. తెలుసా సంగతి? నువ్వు కొన్ని విషయాలు ప్రార్థన చేస్తున్నావు కదా, ఇట్లా దేవుని బిడ్డలో ప్రార్థన చేస్తున్నారు, కొన్ని ఇంపార్టెంట్ దేవుని చిత్తాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ దేవుని చిత్తాలు నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తాడు? యేసుప్రభు రెండోసారి రాకుండా ఈజ్ వెయిటింగ్. ఒకానొక దినం ఉంటుంది, ఆ రోజు కల్లా నిజంగా దేవుని చిత్తానుసారంగా దేవుని బిడ్డలు చేసిన ప్రార్థన అంశాలన్నీ టక నెరవేరుతాయి. ఒక్కసారి చాలా నెరవేరిపోతాయి, విత్ ఇన్ డేస్లో నెరవేరిపోతాయి. అబ్బా నా ప్రార్థన ఆలకించబడింది, నా ప్రార్థన జవాబు అయింది అని అనుకుంటా ఉన్నసరికి యేసుప్రభు వస్తాడు. సడన్గా ఉన్నట్లు లేచిపోతూ ఉంటారు. ఎవరైతే ప్రార్థనలన్నీ, ఇప్పుడు నేనున్నా అనుకో, నా ప్రార్థనలన్నీ నెరవేరాల, నా ప్రార్థనలు నెరవేరలేదనుకో యేసుప్రభు రాడు. అర్థమవుతుందని నేను చెప్పేది? రెండే రెండు. నేను ఏదైనా పాపంలో పడిపోయి దేవుడికి దూరం అయిపోతే అది వదిలేసి, నేను సరిగా దేవుళ్ళు నడుస్తూ ఉన్నాను, దేవుడు చెప్పిన ప్రతి పాయింట్ కోసం ప్రార్థన చేస్తున్నా, ఆ పాయింట్లన్నీ నెరవేరాలి. అవి నెరవేరితేనే యేసు ప్రభు వస్తాడు, ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఇక్కడున్న నేను అలాగ వెళ్ళిపోతా. గట్టిగా చప్పలు కొడదాం, హల్లెలూయా. నాతో పాటు కూడా ఉంటాడు, వాడు మాత్రం అంతే ఉంటాడుగా, నేను మాత్రం పోతా పైకి. కారణం ఏంటి? నాన్న పట్టుదలగలిగిన ప్రార్థన చాలా శక్తివంతమైంది. మీకు అర్థం కావట్లా ఇది. మిమ్మల్ని సామాన్యమైన వ్యక్తులుగా దేవుడు ఎంచి ఈ యొక్క అంశాలు నేర్పించట్లా మీకు. మిమ్మల్ని చాలా చాలా విలువైన వ్యక్తులుగా ఆయన ఎంచుకొని ఈ విషయాలు నేర్పిస్తున్నాడు. తెల్లవారుజామున సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే వస్తున్నారు ఇక్కడికి, అందరు రావట్లా. లైవ్లో కూడా సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే వస్తారు, అందరు రారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఎడతెగకుండా ప్రార్థన చేయటం అంటే నిరాశ పరుచుకోకూడదు. మనం
హల్లెలూయా. నిరాశపరచుకోకుండా మీరు కొన్ని పాయింట్స్ కోసం ప్రార్థన చేయొచ్చు. నీ తోటి వారి రక్షణ కొరకు నువ్వు కంటిన్యూస్ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితులను పొందుకుంటావు, నువ్వు అంతే చేస్తున్నావు, భయపడాల్సిన పనిలే. అప్పులు తీర్చడం కంటిన్యూస్గా ప్రార్థన చేయి, అప్పులు తీరిపోతీస్తున్నాము. పరిశుద్ధత కొరకు కంటిన్యూస్గా ప్రార్థన చేయి, ఎందుకంటే 100% నువ్వు పరిశుద్ధుడిగా మారిపోతావు. ఇలాగా దేవుని చిత్తానుసారమైన విషయాలు ఉన్నాయి, వాటి కోసం నువ్వు ప్రార్థన చేస్తే 100% అని పొందుకుంటావు. అవి వచ్చే వరకు నువ్వు ఆగకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి, నిరాశని రానియకూడదు. ఈ నిరాశని నువ్వు జయించావా, ఆహా, ఇక నువ్వు ఎంత ప్రార్థన చేస్తూ ఉంటే ఆ అంశం నెరవేరలా, కానీ చేస్తా ఉంటే ఇంకా ఉత్సాహం కలిగి తప్పించి, ఇప్పుడు నేనున్న 3వ స్లాబ్ అంటే చేస్తూ ఉంటే ఉత్సాహం వస్తుంది, కానీ ఎప్పుడయ్యా ఎప్పుడెత్తావో. అయ్యో, మీలో చాలామంది ప్రార్థన చేయటం స్టార్ట్ చేసిన వదిలేశారు కూడా, అది ఏమో లేని. నేను వదల్లా. దేవుడు నాకు చూపించిన స్థలాలు ఏమైనా ఉంటే అవి పొందే వరకు నేనేం చేస్తాను, ప్రార్థన చేస్తూనే ఉంటా. ఇప్పుడు కొత్తగా ఏం చేసిందంటే, దేవుడు ఏదైనా ఒక దాన్ని ఇస్తే దాని పట్ల ఏదో ఉద్దేశం ఉంది దేవునికి, ఆ ఉద్దేశం తెలుసుకుని దానికోసం మనం పనిచేయాలి. ప్రార్థన అంటే, ప్రార్థనలో ఒక ముఖ్యమైన విషయం ఏంటి, నిరాశ అనేది లేకుండా నువ్వు ఆ అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా 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 ఉత్సాహం, ఊపు రావాలి నీకు. ఆమెన్, ఆమెన్. అది విశ్వాస సహితమైన ప్రార్థన. గట్టిగా చప్పలు కొట్టాలా, గట్టిగా చివరి గట్టిగా చప్పలు కొట్టాలా. ఏలియా వాన పడకూడదని చెత్తనే ఉన్నాడు రోజు ప్రార్థన. ఎందుకనంటే వాన పడకూడదు అని ఏలియాకి తెలుసు, దేవుని చిత్తం అని. దేవా, ఇక వాన పడకూడదు, ఇక వాన పడకూడదు, ఇక వాన పడకూడదు, ఇక వాన పడకూడదు మంచి ఊపిలో ప్రార్థన. అంటే ఏలియా ప్రార్థన ప్రారంభించినప్పటి నుంచి వాన పడతానే ఉంది. అయినా కానీ ఏలియా ఏం చేస్తున్నాడు, అయినా వాన పడుతుంది, అయినా ఈయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా వాన పడకూడదు, అంతే, వాన పడకూడదు ప్రభా. వాన పడుతుంది, అయినా వాన పడకూడదు ప్రభా. జల్లులు పడుతుంది, అయినా సరే వాన పడకూడదు ప్రభా. ఎందుకనంటే నీ చిత్తం ప్రభా, వాన పడకూడదు, ఈ దేశంలో వాన పడకూడదు అని ప్రార్థన చేస్తున్నాడు. చేస్తా ఉంటే ఒక టప్పన మొత్తం 3.5 సంవత్సరాలు వాన లేదు. ఎవరు ఒక మనిషి చేసాడు ప్రార్థన, 100 మంది 1000 మంది చేయలే ప్రార్థన, ఒక్కడే చేశాడు ప్రార్థన, ఒక్కడే. ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రార్థన చేయాలని దేవుని ప్రేరేపణ వస్తే మళ్ళీ ప్రార్థన ప్రారంభిస్తాడు. ఎంత చేసినా కానీ వాన పడదే, వాన రావాలి ప్రభా అంటే వాన రాదే, ఎంత ప్రార్థన చేసినా వాన రాదే. కానీ మనోడు మాత్రం ఊపాకట్లే, వాన పడాల్సిందే. అరే అసలు అది వానే కాదురా, మేఘాలే లేవురా అంటే మనోడి దెబ్బ ఎంత ప్రార్థన. ఈ ఏలియా దెబ్బకి అసలు మేఘాలే కనపడకుండా పోయింది. స్తోత్రం, హల్లెలూయా. అసలు మేఘాలే కనపడలేదురా, 3.5 సంవత్సరాలు మేఘాలే లేవు, మామూలు శక్తి కాదు అది. ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, ఒక్క మేఘం కూడా కనపడకపోతానే, చేస్తున్నాడు కనపట్ల. అయినా సరే నాకు తెలుసు ప్రభా నీ చిత్తం ఇదని. ఎంత ప్రార్థన చేసిన మేఘాలు కూడా కనపట్ల, ఇంకా చేస్తానన్నాడు. తన కళ్ళ ముందు ఏమైతే కనిపిస్తుందో దానిని తన హృదయం అంగీకరించటలా, తన లోపల ఒక నిశ్చయత ఉంది. వానబడుద్దంతే సున్నామములో హల్లెలూయా అని చేస్తా కంటిన్యూస్గా చేస్తానే ఉన్నాడు. దానినే ఆసక్తి ప్రార్థన, దానినే విశ్వాస ప్రార్థన. చేస్తా ఉంటే ఒకనొక టైంకి అరే ఏమైనా మేఘం వచ్చి నేను చూడరా అన్నాడు. ఉందయ్యా, అరసే ఎంత మేఘం ఉందే, రైట్ వాన పడుతులే, గెట్ రెడీ ఫర్ రెయిన్. సునాములకి ఏమైంది, వాన దబి. అప్పుడు వర్షించింది, భూమి తన ఫలాన్ని ఇచ్చింది. గట్టిగా చప్పలు కొడతాం. ఒక్కడ ప్రార్థన చేస్తే గట్టిగా చప్పలు కొడతాం, హల్లెలూయా. ఒక్కడ ప్రార్థన చేస్తే ఏమనుకున్నావు నీ గురించి నువ్వు? చరిత్రలో నిలబడే పనులు చేయటానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడట. ఇది ఎవరు నమ్మితే వాళ్ళు ధనిలు. ఈ మాట పరిశుద్ధాత్మ చెబుతున్న మాట ఏంటంటే, చరిత్రలో నిలబడేటటువంటి పనులు చేయటానికి ప్రభువు మిమ్మల్ని పిలుచుకున్నాడట. గట్టిగా చప్పలు కొడతాం, హల్లెలూయా.
ఏలియా చేసిన ప్రార్థనలో చరిత్రలు నిలబడలేదా? ఇప్పుడు ఈ సేవకుడు చెబుతున్న ఈ సూత్రాలను ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు చరిత్ర పుటలలో నిలబడే ప్రార్థన విజయాలను పొందుకోబోతున్నారు యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఈరోజు మీతో మాట్లాడుతుంది. నా బిడ్డ, ప్రార్థనా విజయాలు పొందటానికి, ప్రార్థనా విజయాలు సాధించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. ఎన్ని బలహీనతలు నీలో ఉన్నా ఆ బలహీనతలు నిన్నేం చేయలేవు. ఎంత పేదరికం ఉన్నా అది నిన్నేం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈ ప్రార్థన చేసేటటువంటి కళని అలవాటు చేసుకో చాలు. ఎడతెగక ప్రార్థన చేసే వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఈ మినిస్ట్రీలో చేయబోతున్నాడు, ఈ మినిస్ట్రీ ద్వారా చేయబోతున్నాడు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఇది ప్రవచనంతో కూడిన మాటలు, గుర్తుపెట్టుకోండి. ప్రభు మనలను నిండారుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన.